బుక్ స్టడీలో భాగంగా ఈరోజు ఒబేద్యా అనే ఒక ప్రవక్త గురించి. ఈ ప్రవక్త చిన్న ప్రవక్తల్లో ఇతను 4వ ప్రవక్తగా ఉన్నాడు అన్నమాట. మొత్తం చిన్న ప్రవక్తల గ్రంథాలు ఎన్నని చెప్పుకున్నాం, మొత్తం 12. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12. ఆ విధంగా 12 గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఒబేద్యా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా ఆరాధకుడు, యెహోవా సేవకుడు అని అర్థం. అయితే ఇక్కడ ఇంకా ఒబేద్యా ఎవరి గురించి ప్రవచించాడు అంటే ఏదోమీయుల గురించి, ఏదోము దేశము ప్రజల గురించి, దేవుని మీదకి వారి మీదకి రాబోతున్న తీర్పు, మరి దేవుని ఉగ్రత గురించి, తీర్పు గురించి మరి ప్రవచించారన్నమాట. అయితే ఒబేద్యాకు మరి చూస్తే ఎప్పుడు రాశాడు అని మనం ఒకవేళ మనం అనుకుంటే 845 BCలో ఈయన రాసినట్లుగా కొన్ని పుస్తకాల్లో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఈ బుక్ది 3 భాగాలు, ఒకటే అధ్యాయం ఉంటుంది, 21 వచనాలు ఉంటాయి. ఈ 21 వచనాలని 3 భాగాలుగా మనం చూసుకోవచ్చు. మొదటి 1 నుంచి 9 వరకు ఏదోము మీదకి రాబోతున్న వినాశనం గురించి, 10 నుంచి 14 తీర్పు గల కారణాలేంటి, 17 నుంచి 21 వరకు తర్వాత ఇశ్రాయేలుకు మరి ఉండే విముక్తి, పునరుద్ధాన వాగ్దానాల గురించి ఇక్కడ చెప్తా ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చూస్తే చాలామంది ఒబేద్యాలు ఉంటారు. బైబిల్లో మనం ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో 13 మంది ఒబేద్యాలు ఉంటారు, దాదాపు ఒబేద్యా అనే పేరు కలిగిన వాళ్ళు. అయితే మనం ఇప్పుడు చూసుకునేది ప్రవక్త అయిన ఒబేద్యా గురించి మనం చూసుకుంటున్నాము. ఒబేద్యా ఈయన ఎవరి మరి ఇక్కడ ప్రథమంగా ఈయన ఏదోమీయుల గురించి మాట్లాడారు అన్నారు. ఇప్పటివరకు మనం చూసిన ప్రవక్తల్లో ఏవేలు, యోషయ్య, ఐషయా, హెజ్కేలు వీరందరూ కూడా సొంత దేశమైన వారి దేశాల్లో దేవుడు చెప్పినట్లుగా చేశారు. అయితే ఈయన కూడా ఈయన ఇజ్రాయెల్ దేశానికి చెందినప్పటికీ కూడా ఈయన ఎవరి గురించి అంటే అన్య దేశమైన ఏదోము గురించి ఈయన ప్రవచించాడు. అంటే దీని ద్వారా ఏంటంటే దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, దేవుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారికి మాత్రమే నేను దేవుని కాదు, మరి అన్య దేశములు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి మరి నేను దేవుణ్ణి. వారు చేసిన తప్పుల్ని బట్టి, వారు గర్వించిన విధానాన్ని బట్టి, వారు దేవునికి విరుద్ధంగా వెళ్ళిన దాన్ని బట్టి మరి దేవుడి తీర్పు అనేది ఒక రోజు ఉంటా ఉంది. కాబట్టి ఎదోమీయులు అసలు ఎవరంటే మనకు బాగా తెలుసు. ఎదోమీయులు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదోము అంటే ఇంకొక పేరు ఏంటంటే ఏసావు ఎవరంటే యాకోబు యొక్క అన్న అన్నమాట. కాబట్టి ఏదోము అంటే ఎరుపు అని అర్థం యాక్చువల్గా. ఏసావు యొక్క రోమాలు ఎరుపుగా ఉండటం వలన ఆ విధంగా ఏదోము. ఆయన సంతతి కూడా దేవుడు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు చెప్పాడు, నీకు పుట్టే 2 జనములకును అని. ఆ విధంగా ఎదోమీయులు కూడా ప్రబలమై వారు కూడా విస్తరించి గొప్ప జనం అయ్యారు. తూర్పు ప్రాంతంలో వారు నివసించారనమాట. ఇశ్రాయేలుకు తూర్పు ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో. తర్వాత ఎదోమీయులు ఇంకా మనం చూస్తే చాలాసార్లు కూడా దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా వారు పనిచేశారనమాట. ఆదికాండం 25వ అధ్యాయంలో 19 నుంచి 34 చూస్తే అక్కడ ఎదోమీయులు ఏ విధంగా వారి సంతతి విస్తరించింది. అలాగే సంఖ్యాకాండము 20వ అధ్యాయం 14 నుంచి 21 చూస్తే వారు మొదటి నుంచి కూడా సంఖ్యాకాండం నుంచి రాజులు గ్రంథాల వరకు కూడా ఈ ఎదోమీయులు మరి సొంత సహోదరుడైన యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలుకి వారు వ్యతిరేకంగా పనిచేశారన్నమాట. కాబట్టి వారు ఇశ్రాయేల్ని ఎదిరించేంత సైన్యము, బలము వారి దగ్గరికి లేకపోయినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే అమోనీయులతో, మోయాబీలతో, ఇశ్రాయేలుకు శత్రువులైన ఫిలిస్తీయులతో, అలాగే సిరియన్లతో వీళ్ళతో కలిసి పొత్తు పెట్టుకొని మరి వారి మీదకి చాలా సందర్భాల్లో యుద్ధానికి వచ్చారు. సో ప్రథమంగా దేవుడు ఎందుకు ఆ దేశం మీద అంతా
మరి ఎందుకు దేవుడు ఎదోమీయుల పట్ల మరి తీర్పు తీరుస్తున్నారు అంటే, మొట్టమొదటి ఒక కారణం ఏంటంటే వారు గర్వించారు. వారు ఏం చేశారంటే, ఎదోమీయులు ఎందుకు గర్వించారు అంటే వారు ఉండేది ఒక ఎత్తైన ప్రాంతంలో అన్నమాట. కాబట్టి వారు ఉండే ప్రాంతంలో ఎవరు కూడా మరి అంతగా వచ్చి ఎదిరించిన వారు ఎవరు లేరు. ఇంకోటి, ఎదోమీయుల గురించి ఇంకొక మాట కూడా ఏముంటుందంటే, వాళ్ళు జ్ఞానం గలవారు ఉన్నారు, అందులో మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు. అదే 9వ వచనంలో మనం చూస్తే, 9 కాదు 4వ వచనం 3వ వచనంలో మనం చదివితే, అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించేవాడా. అంటే వీళ్ళు కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఏంటంటే శత్రువుల నుంచి ఈజీగా వీళ్ళు తప్పించుకుంటారు. కొండ మీద ఉండే కొండ కింద ఉండే వాళ్ళకి తేడా ఉంటుంది. కాబట్టి శత్రువులు వీళ్ళకి అపజయం అనేది తొందరగా రాదనమాట. శత్రువుని ఓడించగలరు, తప్పించుకోగలరు. కాబట్టి నన్ను నివసించువాడా, అప్పుడు ఓపెన్ చేసి చెలవిస్తున్నారనమాట. నన్ను కిందకి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా. కాబట్టి నన్ను కిందకు అంటే వారు తర్వాత, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. కాబట్టి ఈ విధంగా వారు గర్విస్తూ ఉన్నారు. ఎందుకు? ఒకటేమో ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇంకోటేమో ఫ్రైడ్ అంటే గర్వం అన్నమాట వారిలో. ఇంకా మమ్మల్ని ఎవరేమీ చేయలేరు మేము. కాబట్టి అలాంటి ఎవరికైనా సరే, అన్య దేశము లేదు, ఇశ్రాయేల్ దేశం లేదు, తీర్పు అన్ని దేశాల మీద ఉంటా ఉంది. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును, ఇదే యెహోవా. కాబట్టి ఆ విధముగా మరి ఉన్నత స్థితిలో, మంచి స్థితిలో, లేకుంటే విలాసంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, దేవునికి విరుద్ధంగా వెళ్ళినట్లయితే వారు ఎవరైనా సరే, ఈ దినాలు లేదు ఆ దినాలు లేదు, వారిని ఏం చేస్తాడంటే ఆయన కింద పడవేయగల దేవుడు అన్నమాట. కాబట్టి నన్ను గణపరచువారు నేను గణపరచుదును, తృణీకరించే వారిని నేను తృణీకరించదు. కాబట్టి ముఖ్యంగా ఆదికాండం 12:3 చదువు అయితే. ఆదికాండం 12:3లో అక్కడ ఏముంటుందంటే ఒక మాట మనం చదువుతాము. ఆదికాండం 12:3. చూడండి, ఇది ఎవరి గురించి ఇవ్వబడిందంటే, అబ్రహాం సంతానమైన ఇశ్రాయేలు వారి గురించి ఇవ్వబడింది. కాబట్టి నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను శపించే వారిని నేను శపించు. కాబట్టి ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న అనేకమైన దేశాల్లో దేవునికి ఎందుకంత కోపము అంటే, వాళ్ళు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేల్ని వారు దూషిస్తూ ఉన్నారు. ఎదోమీయులు అవ్వచ్చు, మోయాబీలు అవ్వచ్చు, అమ్మోనీయులు అవ్వచ్చు, సిరియన్లు అవ్వచ్చు, ఫిలిస్తీన్లు అవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా కాబట్టి నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదును. కాబట్టి దేవుని బిడ్డలు కూడా ఎప్పుడైనా సరే మనం ఇతరులను ఆశీర్వదించినట్లయితే దేవుని ఆశీర్వాదం, అదే మనం ఇతరులను శపించినట్లయితే మన మీద కూడా శాపం. అదేవిధంగా ఎదుటివారు మనల్ని ఆశీర్వదిస్తే వారి మీదకి ఆశీర్వాదం, మనల్ని శపిస్తే మనం శపించక్కర్లేదు, అయితే వారి మీదకి ఆటోమేటిక్గా దేవుని వాగ్దానం ప్రకారం వారి మీదకి శాపం అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎదోమీయులు మరి దేవుని శిక్షను పొందుకోవడానికి, ఇజ్రాయేల్ ప్రజల్ని దూషించడానికి వారి మీద కుట్ర చేసి, ఆ విధంగా రెండో కారణం ఏంటంటే వాళ్ళ యొక్క గర్వం అన్నమాట. కాబట్టి ఈ విధంగా వారు మరి అనేక సార్లు కూడా, మరి ఇంకొక మాట మనం చదివితే 9వ వచనం మనం చదివితే, తేమాను నీ బలాఢ్యులు విశ్వమందుదురు, అందువలన ఏసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. అటు తేమాను అంటే ఈ యొక్క ఎదోమీయుల యొక్క రాజ్యం యొక్క రాజధాని అన్నమాట, ముఖ్య పట్టణం తేమాను. అటు ఈ తేమానులో ఎవరున్నారు? బలాఢ్యులు ఉన్నారు.
ఆ పై వచనం 8 చదివితే ఓబేద్య అనే బుక్ అనమాట. 760 పేజీ తీయచ్చు. ఆ పైన వచనం, ఆ దినముందు ఏసావు పర్వతంలో వివేచన లేకపోవునట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. కాబట్టి అక్కడ జ్ఞానులు ఉన్నారు, బలాజులు ఉన్నారు. వాళ్ళు మరి వారు సొంత రక్షణ కొరకు మరి మరి చక్కగా నివసిస్తున్నప్పటికీ కూడా మరి దేవుడు వారిని మరి నాశనం చేస్తాను, నిర్మూలన చేస్తాను అని ఓబేద్య ప్రవక్త ద్వారా కాబట్టి ఈ విధంగా చూడండి. ఇంకా మనం చూస్తే కాబట్టి ఈ విధంగా ఏదేమీల పైన తీర్పు రావడానికి దేవుడికి మరి ఇటువంటి కారణాలని మరి బట్టి ఆ దేశం మీదకి తీర్పు అనేది వచ్చింది. తర్వాత మనం చూస్తే ఇంకొక మరి వచ్చిన మనం 18 లేదంటే 15 నుంచి 21 వరకు మనము చూస్తే అక్కడ కూడా మరి ఏదోమీలను నేను నాశనం చేస్తానని చెప్తూనే యాకోబుకి పునర్వైభవం అంటే పునరుద్ధరిస్తాను, వారిని మరలా నేను తీసుకువచ్చి మరి వారిని కాపాడుతాను, సొంత దేశం ఇస్తాను అని అక్కడ సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి 21వ వచనం మనం చూద్దాము. లాస్ట్ 21లో, మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది యెగును. కాబట్టి ఏసావు యొక్క నిర్మూలన ఎవరి ద్వారా అంటే మళ్ళా సియోను అంటే ఇశ్రాయేలు ప్రజల ద్వారానే వారిని తీర్పు తీరుస్తాను, వారికి అంటే వారి ద్వారానే వారిని అంతం చేస్తాను అని కూడా ఇక్కడ చెప్తూ, మళ్ళీ ఇంకొకటి సియోను కొండను కూడా అప్పుడు సియోనును కూడా నేను బలపరుస్తాను మరి అని ఆ విధముగా అంటే ఇశ్రాయేలు ప్రజల ద్వారానే వారి మీదకి నాశనం అనేది తీసుకొస్తాను అని వారిని ఒక హెచ్చరికగా మరి ఎదోమీయులకు మన ఓబేద్య వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రవశిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే మరి ఎదోమీయులు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు ఉన్నారు, కానీ తర్వాత ఓబేద్యులు ఎప్పుడు కూడా అదే ఎదోమీయులు అనేవారు ఇంకెప్పటికీ కూడా వారు లేరన్నమాట. మరి చూడు ఒక మాట మన 5వ వచనంలో చదివితే అక్కడ ఏముంటుందంటే లాస్ట్ వచనంలో మనం చూద్దాము, నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఇంకా ఎన్నటికీ నువ్వు లేకుండా నీవు నిర్మూలమవుతావు. కాబట్టి ఓబేద్య ఏదైతే చెప్పాడో అది ఎదోమీయుల విషయంలో మరి వారు అది నిజమైంది. ఆ ఎదోమీయులు అనే జాతి ఆ తర్వాత రాజుల గ్రంథాల్లో అక్కడక్కడ కనిపిస్తారు, కానీ తర్వాత ఎప్పుడు కూడా వారు పూర్తిగా నాశనమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి దావీదు సొలొమోను కాలంలో సౌలు అంతవరకు కూడా వారు కొంచెం బలముగా ఉండి వారిని సౌలును కూడా వారు ఎదిరిస్తారు. కానీ సొలొమోను దావీదు సొలొమోను వచ్చినప్పుడు ఎదోమీయులను వారు పూర్తిగా అంతం చేసి వారి ప్రభావాన్ని వైభవాన్ని తగ్గించేసి ఆ తర్వాత అసలు ఎదోమీయులు అనేవారు లేకుండా, ఆ పదం అనేది లేకుండా కూడా భూమి మీద ఇప్పుడు మనం ఎదోమీయులు అనే పదం వినగలుగుతున్నాము, లేదు. ఇశ్రాయేలీలు మరి రాజ్యం గురించి మనం వింటా ఉన్నాం కాబట్టి ఆ విధంగా దేవుడు ఆ యొక్క ఓబేద్య యొక్క ఏదైతే పలికాడో ఎదోమీయుల పట్ల దాన్ని దేవుడు నెరవేర్చాడనమాట. కాబట్టి ముఖ్యంగా ఓబేద్య ఈ యొక్క ప్రవక్త ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు కాదు, సకల దేశాలకి ఆయన తీర్చే దేవుడు. కాబట్టి ఈరోజు కూడా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైన దేశాలు ఇశ్రాయేల్ని ప్రేమించేవారు ఉన్నారు, ఇశ్రాయేల్ని దూషించేవారు ఉన్నారు. ఒక మాట 122వ కీర్తనలో మనం ఒక మాట చదివితే 122వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే నేను చదువుతున్నా, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు.
కాబట్టి మనం యొక్క ప్రపంచంలో ప్రతి ప్రజా గుంపుకి రకరకాల ప్రజా గుంపులు ఉన్నాయి. అప్పుడైతే కొన్ని ప్రజా గుంపులు, ఎప్పుడైతే 17,000 మంది ప్రజా గుంపులు ఉన్నారంట. వివిధ భాషలు, వివిధ వారికి ఉన్న కల్చర్ని బట్టి, ఏరియాని బట్టి, వారి కలర్ని బట్టి. కాబట్టి ఈ 17 మంది యొక్క ప్రజా గుంపుల్లో యొక్క పని ఏంటంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మరి ఆ విధంగా ఉన్నప్పుడు యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేమును ప్రేమించిన వారు వర్ధిల్లుదురు. కాబట్టి అబ్రాహాముకు ఆనాడు దేవుడిచ్చిన వాగ్దానంని ఆ యొక్క విధముగా మరి యెరూషలేము అంటే ఒక ఇశ్రాయేలు దేశ రాజధాని. కాబట్టి ఆయన కనుదృష్టి అక్కడ ఉంటా ఉంది. యెహోవా రాజ్యం, ఆయన రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే కాబట్టి ఆయన దూషించువారు ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ఇజ్రాయెల్ దేశం చుట్టూ అప్పుడున్న విరుద్ధ దేశాలు వేరు, ఇప్పుడున్న విరుద్ధ దేశాలు కూడా మనం చూస్తే పాలస్తీన్లు చూస్తూ ఉంటాం. తర్వాత దేశం సిరియల్ను చూస్తూ ఉంటాం. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. తర్వాత లెబనాన్ను చూస్తూ ఉంటాం. అంటే రకరకాల ఉగ్రవాదుల సంస్థలు. కాబట్టి వారికి ఎందుకు ఆ దేశాలు ఎప్పుడూ కూడా ఆ దేశాల్లో క్షేమం లేదు. ఎప్పుడు కూడా కరువే, కాటకాలు, యుద్ధాలు, మరి ఎప్పుడు ఆర్థికంగా నష్టాలు. ఎందుకంటే వారు ఇశ్రాయేల్ దేశంను వారు ఏం చేస్తున్నారంటే ద్వేషిస్తూ ఉన్నారు, శపిస్తూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే దేవుడి యొక్క మాట ఏముంటా ఉంది అంటే మనం తెలుసుకొని ఇజ్రాయేలు దేశ క్షేమం కొరకు ప్రార్థించేవారిగా, ఆ దేశాన్ని ప్రేమించే వారిగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఆ దేశంలో ఆ ప్రజా గుంపుల ఆశీర్వాదమును, మరి యొక్క మేలుల్ని, క్షేమాన్ని తీసుకొచ్చే దేవుడు అనమాట. కాబట్టి మనం సమయంలో ప్రార్థన చేద్దాము.